happy thing that you all need to know who is our alumni. అంటే ఇక్కడే చదువుకుని ఈ రోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తాలూకా మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తున్న వారు ఈ రోజు మనకి చీఫ్ గెస్ట్ గారు అదే ఆలుమ్నై గా కూడా రావడం జరిగింది. ఓకే, సో యాక్చువల్లీ హీ నీడ్స్ టు అటెండ్ అనదర్ మీటింగ్. ఇంత డెవలప్మెంట్ 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది 42వ సంవత్సరం కూడా 40 సంవత్సరానికి బెటర్. ఇట్ ఇస్ 42nd ఇయర్ ఆఫ్ దిస్ స్కూల్. 1983 ఆగస్టు 9వ తారీఖు మేము ఇక్కడికి వచ్చాం. ఆ రోజే స్కూల్ ఓపెనింగ్. ఏమీ లేని పరిస్థితి నుంచి, అంటే ఏమీ లేదు అనేదానికంటే అప్పటికి మాకున్నది ఏంటంటే 3 టీచర్స్ ఉండేవారు, ప్రిన్సిపాల్ గారు, సోషల్ టీచర్, ఫిజిక్స్ టీచర్. అంటే 3తోనే స్టార్ట్ అయింది స్కూల్. ఒక క్లర్క్, ఒక కుక్, ఒక అటెండర్, ఇది స్టాఫ్. మేము విషయం ఏంటంటే పేరెంట్స్ అంటే వచ్చిన ప్రతిసారి కూడా నేను గమనించేది ఏంటంటే, నేను ఇంతకు ముందు పనిచేసే స్కూల్లో యాక్సిడెంట్స్ ఉండేవాడు పిల్లలు. ఏంటి ఎంతమంది యాక్సిడెంట్ అయ్యారు అంటే, నేను పేరెంట్స్ అంటే కాదండి అనేవాడు. నేను పేరెంట్స్ అంటే ఈ రోజు యాక్సిడెంట్ అవడానికి కారణం ఏంటి అని అడిగితే, వాడు తెచ్చే హైలీ స్పైసెస్ ఉంటాయి చూసారా, బాగా కారంగా మసాలాలు కట్టించి తెచ్చే ఉంటాయి చూసారా, వాటికి ఆ పిల్లలకి ఏదో ఒక ఇబ్బంది, పొట్టలో నొప్పి, మోషన్స్ లో వామిటింగ్స్, ఏదో ఒక ఇబ్బంది వచ్చేసి మానేస్తా ఉంటారనమాట. ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుందో సేమ్ అదే మెయింటైన్ చేయండి. ఇక్కడ పెట్టేది హెల్దీ ఫుడ్ అనమాట. సేమ్ కారాలు, ఉప్పులు అలాంటివి. అంతేకాదు పిల్లలు మీ దగ్గరికి హాలిడేస్ కి చాలా తక్కువ రోజులు మీతో గడిపేది. ఆ టైంలో మీ దగ్గరున్న ఈ యొక్క టీవీలన్నీ కూడా ఆఫ్ చేసేది. వాళ్ళకి కంపల్సరీ టైమింగ్స్ ఇవ్వండి, స్టడీ టైమింగ్స్. ఏమంటే ఇంటికి రాగానే ఏమనుకుంటాడంటే ఒక మహారాజు అనుకుంటాడు, ఊరు మొత్తం తనే ఏలాలనుకుంటాడు, మొత్తం తిరిగేసి వస్తా ఉంటాడు. అలాంటి వాటికి మీరు అలో చేయొద్దు. పిల్లల్ని బాగా ఇంటి దగ్గర కూడా చదివించండి. ఎందుకంటే టైం పోతే కనుక మళ్ళీ వెనక తెచ్చుకోలేము. ఇప్పుడే వస్తా ఉంటుంటే పొగాకు నాడు వేస్తున్నారు, ఏమన్నా ఈ టైంలోనే వేయాలా, ఇంకా తర్వాత 2 నెలల తర్వాత తీసుకోవచ్చు కదా అంటే అప్పుడు పంట రాదు మేడం. ఇప్పుడే సరైన వాతావరణం ఉంటుంది పొగాకు పెరగడానికి అని చెప్తా ఉన్నారు. అంటే మీరు వ్యవసాయాలు ఉంటారండి ఇది మాట. Our school was established on 14th day of November 1983, and we all know that the day is Children's Day. Since from its inception, hundreds of children were nurtured as successful personalities, ranging from school teachers to scientists, doctors, and software engineers, etc. Right? And the primary objective of unorganized residential schools is to provide quality education to students, particularly from rural and marginalized communities, by fostering their holistic development to become responsible and competitive citizens. This objective is reflecting ఏ విధంగా చదవాలో, ఏ విధంగా ఉద్యోగం వస్తుందో అదే విధంగా ఈ స్కూల్లో సీట్ వస్తుంది. అంత మెరిట్ స్టూడెంట్లే ఇక్కడ తీసుకుంటారు. అదే విధంగా మీ పిల్లలకి ఇప్పుడు మేము చదువుకోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ లక్ష్మీపురంలో దిగితే ఇక్కడ రావడానికి 2.5-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చే తల్లిదండ్రులు. ఇక్కడ నుంచి పిల్లలంటే కనీసం నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. కనీసం ఏ ఫోన్ సౌకర్యం ఉండేది కాదు. ఇందాక సార్ చెప్తున్నారు, జ్వరం వచ్చిందంటే 2 రోజుల ఇంటర్నేషన్ ఇస్తామని. కనీసం వారం రోజుల తర్వాత కూడా ఇక్కడ నుంచి పిల్లలు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. చాలా ఇబ్బందులు పెట్టి చదువుకున్న పిల్లలు ఈ రోజు ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయిన రాష్ట్రం మొత్తానికి ట్రైబల్ వెల్ఫేర్ కింద సివిల్ కోర్టు కలిగించి సుప్రీంకోర్టు తరఫున నేను రాజు స్కూల్ స్థలాలు పాఠశాల స్థలాలను గురించి అడిగినా గవర్నమెంట్ డ్రాఫ్ట్ చేశారు. ఇక్కడ ఫ్యామిలీ అక్కడికి కూడా 100 years చెప్తుండే ఆ చెల్లి అక్కడే పంపించాం. ఎంతకాలం పెట్టిన ఫుడ్ కంటే మీరు ఒక్కరోజు పెట్టిన ఫుడ్ వల్ల వాళ్ళకి ఏదో అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, పిల్లల దగ్గర చూడలేదు, పిల్లలకి ఏదో అయిపోయింది, మరి వాళ్ళు తీసుకెళ్తారు. కానీ ఇక్కడ టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు, బాధ్యతగా ఉంటారు. మన పిల్లలు మంచి చదువుకుని మంచి ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనకు సహకరించాలి. మన ప్రైవేట్ స్కూల్లో రాత్రనక పగల
కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా కొనసాగించడం జరిగింది. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే చిన్నారులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం కోసం ఎంతో కష్టపడ్డారు. వారిని కూడా చిన్నారులందరికీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. అందరికీ కూడా దయచేసి అందరికీ కూడా రుచికరమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా దాన్ని స్వీకరించి మీ పిల్లలతో గడిపి వెళ్ళవలసిందిగా ప్రార్థన.